4 ఆలు తీసుకున్నాను. కట్ చేసి కర్రీ చేద్దామని తీసుకున్నాను. ఇప్పుడు ఆలుని పీల్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా కొంచెం పతలాగా కట్ చేసుకోవాలి. కట్ చేయడం అయిపోయిందండి. 4-5 తెల్లుల్లి రబ్బలు తీసుకొని దంచుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ తీసుకున్నానండి. చిన్న కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా. మా పిల్లలు తినరు కాబట్టి నేను ఒక్కటి వేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 మిర్చీలు తీసుకున్నాను. ఎక్కువైతే ఇవి బ్లాక్ మిర్చి కారంగా ఉంటాయని 4 తీసుకున్నాను. కట్ చేసుకుంటున్నాను. ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే నేను కరివేపాకు రెబ్బలండి. ఇప్పుడు పోపుకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకుంటున్నా. కలుపుకున్న తర్వాత పోపు అంటారు, పచ్చివాసన రాదు. ఇప్పుడు ఆలు ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ముక్కలు వేగిన తర్వాత ఉప్పు, స్పూను సగం పసుపు వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్లు కొంచెం వేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ను జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 2 మిక్స్ చేసింది నేను వేస్తున్నాను. గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఘాటు వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కలిసినట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటున్నాను. ఇంకో గడ్డ రొట్టెతోటి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలు సగము స్నాక్లు ఇలా చేసుకొని ఇలా చేస్తాను కదా, స్నాక్స్ చేసిన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దించేసుకోవాలి. ఇలాగా కొంచెం వాటర్ నీరుగా జ్యూసీలాగా వస్తుంది. జ్యూసీలాగా ఉంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలా కూర పెట్టుకుని తింటే.